దేనికి దాసులం? నీతికి. అంటే క్రైస్తవుడు అంటే నీతిమంతుడు, క్రైస్తవుడు అంటే నీతికి జరిగించేవాడు, క్రైస్తవుడు అంటే నీతిగా బ్రతికేవాడు, నీతి కోసం, దేవుని కోసం, న్యాయం కోసం, వాక్యం కోసం దేవుని లెక్క చేయనివాడు, కల్మషం లేనివాడు క్రైస్తవుడు, కపటం లేనివాడు, మోసం లేనివాడు, అబద్ధమాడనివాడు, మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా బ్రతికేవాడు క్రైస్తవుడు. ఏంటండి మన గురించి వ్రాయబడిన మాటలు! ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి బైబిల్ చదువుతున్నప్పుడు చీ అనిపిస్తుంటది. ఏంటి ఎంతగానో మన మీద దేవుడు పెట్టుకున్నాడు, ఎంతవరకు మనం ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నిలబెట్టగలుగుతున్నాం? ఒకప్పుడు మనం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు నీతికి దాసులం. ప్రియులారా, సంఘ పరిచర్యలో కుటుంబాల యొక్క బాధ్యతను కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు తెలియజేస్తాను. ప్రియులారా, సంఘము అనేటువంటి ఆ మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. సంఘము అనగానే ఒక మాటలో పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి, లేదా లోకములో నుంచి. లోకము అనే పాపములో, లోకము అనే చీకటిలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తుల వారి యొక్క మాట లేదా సువార్త విని వారిని క్రీస్తు అనే వెలుగులోనికి, వెలుగు యొద్దకు నడిపించింది. ఇదే పేతురు గారు మొదటి పత్రికలో మాట్లాడతారు. మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి అన్న మాట మనం చదువుకుంటాం. ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలను మనం జాగ్రత్తగా చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు సంఘంలోని కుటుంబాలన్నీ జాగ్రత్తగా వినవలసినటువంటి ఒక మంచి అంశం. అదే సమయంలో ఈ కొద్ది నిమిషాల పాటు ఒక్కసారి మీ ఫోన్లన్నీ కూడా సైలెన్స్లో పెట్టుకుంటే మీకే కాదు, సభకు కూడా చాలా మంచిది. దేవుడు మీ విషయంలో చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే వాక్యం మనం వినడానికి వచ్చాం కనుక వాక్యం తప్ప ఇక్కడ ఏది వినబడకూడదు. ఇక మళ్ళా చెప్తున్నాను, ఎంత ఖర్చు పెట్టారు కదా, ఎంత కష్టపడ్డారు, మీరు ప్రయాసతో వచ్చారు. వీరు ఖర్చు పెట్టడంలో, వీరు కష్టపడటంలో, వీరు ప్రయాస వెనుక మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర నుంచి మీరు రావటం, అలానే నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మధ్యకు వచ్చి మీ ముందు నిలబడటం, ఇక్కడ వెలుగుతున్న లైట్లు కానివ్వండి, ఇక్కడ పెట్టిన సౌండ్ కానీ, వేసిన వేదిక కానీ, ఈ టెంట్లు కానీ, ఇవన్నీ ఎందుకండి అని అంటే ఒకే ఒక్క సమాధానం ఏంటంటే వాక్యము వినిపించాలి. అంతే కదండి. అంతకుమించి ఇక్కడికి ఏమైనా జరుగుతుందా? ఏం లేదు కదా, వాక్యమే కదా. ఇప్పుడు ఆ వాక్యం వినే సమయానికే కదా మనం వచ్చాం. కనుక ఇవన్నీ ఏ మాటల కొరకు, ఏ వాక్యం వినిపించాలని ఇవన్నీ వెనకాల మీ కొరకు కష్టపడ్డారో, ఏర్పాట్లు చేశారో, మరి ఆ సమయం వచ్చినప్పుడు వాక్యం తప్ప ఇంక ఏది కూడా వినపడకూడదు. అంత అటెన్షన్గా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వాక్యం కాక ఇంకేది వినిపించినా చేసిందంతా వ్యర్థమైపోద్ది, ప్రయాసంతా కూడా బూడిదలు పోసినట్టు అయిపోతుంది. ఆఫ్కోర్స్ దేవుని దగ్గర కష్టపడిన వారి ప్రతిఫలం ఉంటుంది, కానీ అదేం వ్యర్థం కాదు. కానీ దానికి ఎవరైతే ఆ కష్టానికి, ఆ శ్రమకు ఎవరైతే దానికి వ్యతిరేకంగా నిష్ప్రయోజనంగా మార్చుకుంటారో లేదా మారుస్తారో ఈ కష్టాన్ని, వారికి దేవుడి దగ్గర నుంచి చాలా శిక్ష ఉంటుంది. అది మర్చిపోకూడదు మనం. ఎందుకంటే ఎప్పుడు కూడా మన వలన ఎవరు అభ్యంతరపడకూడదు. బాగా గుర్తుంచుకోండి, మనం జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చాం మనం కదా. మన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా. మనం జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చాం. జీవము కలిగిన దేవుని యొద్దకు రావటం అని అంటే పౌలు గారు అంటారు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆ ప్రేమను సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే, ఆ ప్రేమను అలుసుగా తీసుకుంటే ఆయనంత చండశాసనుడు, ఆయనంత ఉగ్రుడు, రౌద్రుడు మరొకరు ఉండరు.
అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత. కనుక ఈ రాత్రి ఈ గంట, ఈ సమయంలో గంట లోపే సంఘములో లేదా సంఘ పరిచర్యలో ఒక కుటుంబంగా ఏ ఏ బాధ్యతలు లేదా ఏ విధంగా మనం సంఘ పరిచర్యలో పాలు పంచుకోవాలి. ఒకసారి బైబిల్లో సంఘం ఏర్పడిన తర్వాత, సంఘం అంటే ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సంఘం అంటే మనం చదువుకున్నాం కదా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం ఇప్పుడు జాగ్రత్తగా. అయితే మీరు చీకటిలో నుండి, ఎవరికి రాస్తున్నాడు పేతురు గారు? అన్యులకు కాదు కదండి, క్రైస్తవులకే రాస్తున్నాడు. పేతురు గారు ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు? క్రైస్తవులకే రాస్తున్నాడు, లేదా సంఘాలలో ఉన్న వారికే రాస్తున్నాడు అనుకుందాం. అంటే ఇప్పుడు మన కొరకు మాట్లాడుతున్నాడు. మన కొరకు ఏం చెప్తున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, ఎక్కడి నుంచి పిలిచాడట మనల్ని? చీకటిలో నుండి పిలిచాడు. మీరు చీకటిలో ఉన్నారు ఒకప్పుడు. అంటే చీకటిలో అంటే ఎక్కడున్నావు? చీకటి అంటే ఇక్కడ పాపానికి సాదృశ్యంగా ఉపయోగించిన పదం చీకటి. అంటే ఒకప్పుడు మనం పాపపు స్థితిలో ఉన్నాం. ఆ పాపపు స్థితిలో ఉన్న మన దగ్గరకు వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని మనం విన్నాం. విన్న వాక్యం మన హృదయాన్ని ముక్కలు చేసింది. విన్న వాక్యం మన జీవితం ఏంటో మనకు అర్థం చేయించింది. ఇది కాదు జీవితం, ఇందుకోసం కాదు నేను పుట్టింది, ఇలా కాదు నేను బ్రతకవలసింది అని వాక్యం విన్నప్పుడు ఒక్కొక్క మాట మన హృదయాన్ని గుచ్చింది, లేదా మన హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది. పెంతెకొస్తు అనే పండుగ రోజున మొట్టమొదట పేతురు గారు చేసినటువంటి ప్రసంగం యెరూషలేములో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ప్రసంగం విన్నటువంటి 3,000 మంది, వేల మంది వింటే అందులో 3,000 మంది పేతురు గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని. ఆ 3,000 మంది పేతురు గారితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు పేతురు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు మారు మనసు పొంది మీ పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అంటాడు. దానికి ముందు ఒక మాట చెప్తాడు ఏంటంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఆ మాట విన్న చూసారు అక్కడ, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అని కింద ఫుట్ నోట్లో మూల భాషలో ఏమన్నాడు తెలుసా? పొడవబడి అన్నది చూసారా? కింద మూల భాషలో ఉంది, చిన్న అక్షరాలతో ఉంటుంది చూసారా మీరు? కింద కనిపించింది అందరికీ? పొడవబడి అంటే పేతురు గారు మాట్లాడుతుంటే, పేతురు గారు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటట హృదయంలో ఎలా ఉందట? పొడిచినట్లుగా ఉంది. అలానే ఒకప్పుడు మనం కూడా క్రైస్తవ్యంలోనికి రాకముందు లేదా బాప్తిస్మం తీసుకోవడానికి ముందు కూడా మనం వాక్యం విన్నాం కదా. విన్న వాక్యంతో మన జీవితం ఏంటో మనకు అర్థమైపోయింది. ఆ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని ఇక చాలిక, ఇక నేను ఇలా ఉండటానికి వీల్లేదు. ఇప్పటికే నేను బాల్యం మొదలుకొని ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు ఇక చాలు, ఈ జీవితం చాలిక. ఈ రోజు నుంచి నేను పవిత్రంగా బ్రతకాలి, నేను పవిత్రంగా మారాలి, నేను పరిశుద్ధునిగా మారాలి అని అంటే మరి ఇప్పటి వరకు నేను చేసినటువంటి పాపాలన్నీ ఎలా పోతాయి? దానికి సాదృశ్యంగా యేసు ప్రభుల వారు లేదా బైబిల్ దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం నీటిలో మునగటం కాదు, నీటిలో మునగడానికి ముందు నీలో కలిగే పశ్చాత్తాపం ఉంది చూసారా, అది ప్రాముఖ్యం. నీకు మారు మనసు లేకుండా నీళ్ళలో మునిగిలేస్తే ఏం ప్రయోజనం? మారు మనసు లేదు, నీకు పశ్చాత్తాపం లేదు. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఏదో నీళ్ళల్లో మునిగేసి లేచావనుకో, నీ పాపాలు ఎలా పోతాయి? నీ పాపాలు పోవడం తర్వాత అసలు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎలా వస్తాడు ఆయన? అందుకే చాలామంది చూడండి బాప్తిస్మం తీసుకుంటారులే కానీ పెద్ద బ్రతికేం మారదండి. బాప్తిస్మానికి ముందు అవే బూతులు, తర్వాత అవే, ఆ ముందు అదే తాగుడు, తర్వాత అదే తాగుడు, ఆ ముందు అదే తిరుగుడు, ఆ తర్వాత కూడా అదే తిరుగుడు, పెద్ద ఏం ఉండదు మార్పు.
అదేంటి మరి బాప్తిస్మం తీసుకుంటే మారిపోవాలి కదా, ఈ మార్పు ఏమి లేదేంటి అంటే ఎందుకు తీసుకున్నాడు బాప్తిస్మం? నిజంగా వాక్యం విని కాదా? మారు మనసుతో రాలేదా? నిజంగా పశ్చాత్తాపంతో బాప్తిస్మానికి సిద్ధపడలేదా? లేదు. ఎందుకో వాళ్ళు తీసుకున్నారు, తీసుకోవాలి. ఏదో లేకపోతే పెళ్లి చేయరంటున్నారని పెళ్లి కోసం బాప్తిస్మాలు, లేకపోతే ఆరోగ్యం బాగుపడుతుందని బాప్తిస్మాలు, ఉద్యోగం వస్తుందని బాప్తిస్మాలు, సంఘంలో సభ్యత్వం అని బాప్తిస్మాలు. ఇలాంటి వారి వలన చాలా ప్రాబ్లం సంఘానికి. ఇలాంటి వారి సంఘంలో సమస్యలు కూడా కారణం అవుతుంటారు. నిజంగా విన్న వాక్యంతో మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తను పాపిని అని గ్రహించి పాప జీవితాన్ని విడిచిపెట్టి విరిగి నలిగిన హృదయంతో బాప్తిస్మానికి సిద్ధపడితే ఆ బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రక్షణలో నడిపిస్తూ ఉంటాడు. ఇది జరగాలి. అంటే మనం సంఘము అనంటే ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాము. చీకట్లో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే ఆయన మాట విని బాప్తిస్మంతో క్రీస్తు దగ్గరకు వచ్చామో అలా వచ్చినటువంటి మనలందరినీ ఏమన్నాడు అంటే సంఘము అంటే పిలువబడిన వారు. ఇంకా ఏమంటాడు అనంటే ఆయన లోకం నుంచి వేరైన వారు అంటాడు. అక్కడ మీరు 2వ అధ్యాయంలో అపోస్తల కార్యములు ఒకసారి 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనమా ఒకసారి చూడండి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, ఆ మతం చూడండి ఇక్కడ 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. మీరు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు? ఆ 3000 మంది బాప్తిస్మం పొందడానికి వచ్చారు చూసారా, 3000 మంది. ఆ 3000 మందితో మాట్లాడుతున్నాడు. లేదా ఇంకా మనం మాట్లాడాలంటే బాప్తిస్మం పొందుకున్నవారు అని చెప్పొచ్చు. అంటే బాప్తిస్మం పొందుకున్నవారు ఈ లోకము నుంచి ఏమైపోయారు? వేరైపోయారు. అలా ఈ లోకము నుంచి వేరై ఈ లోకానికి వేరుగా బ్రతకడానికి వచ్చిన వారే సంఘములో ఉన్నవారు. మీకు అర్థమైందా? ఇప్పుడు సంఘములో ఉన్నవారంటే ఎవరు? లోకము నుంచి వేరై లోకానికి వేరుగా బ్రతకడానికి వచ్చిన వారే సంఘం. ఇది ఎవరిది? క్రీస్తుది. ఎందుకంటే ఆయనే కదా ప్రాణం ఇచ్చాడు, ఆయనే కదా కొన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఎవరి సంఘం? ఎవరి సంఘం అన్నాడు అక్కడ? మీ 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 28వ వచనంలో, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సంఘం అన్నాడు పౌలు గారు. ఎవరి సంఘం అన్నాడు? తన సంఘం. సంఘం ఎవరిది? దేవునిది. సంఘం ఎవరిది? క్రీస్తుది. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘములో ఉన్నారా మనమంతా? అవును, క్రీస్తు సంఘంలో ఉన్నాం మనమంతా. ఎందుకు మనమంతా క్రీస్తు వారం? ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని తన ప్రాణం పెట్టి కొన్నాడు. ఏమండి, అప్పుడప్పుడు అంటుంటారు, వీడి పైన నుండి తల మీద రూపాయి పెట్టినా ₹10 కూడా ఎవరు కొనరండి అంటుంటారు. విలువ లేదు. అలాంటిది నిన్ను తన ప్రాణం ఇచ్చి కొన్నాడు అంటే నువ్వు ఎంత విలువైన వాడవు, నువ్వు ఎంత విలువైన దానవు. నిన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నిన్ను ఎవరు నీకు విలువ ఇవ్వటం లేదు, నిన్ను ఎవరు గౌరవించటం లేదు, నిన్ను చాలా చిన్నచూపు చూస్తున్నారు, నన్ను చాలా అసహించుకుంటున్నారు, అవమానపరుస్తున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ నీ కొరకు ప్రభువు తన ప్రాణం పెట్టాడంటే ఒక్కసారిగా నీ విలువ అమాంతం ఎంత పెరిగిపోయిందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ కొరకు ప్రభువు తన ప్రాణం పెట్టాడు అనంటే నువ్వు విలువలేని వాడవు కాదు, నువ్వు చాలా విలువైన వాడవు నువ్వు. అంటే సంఘము చిన్నది కాదండి, సంఘం చాలా గొప్పది. ఎంత గొప్పదైన ఈ సంఘములో మనం అందరము సభ్యులుగా ఉండటం అనంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మరి ఇంత గొప్ప సంఘములోకి మనం వచ్చిన తర్వాత
మనం ఎలా ఉండాలి? పోనీ అసలు ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మన బాధ్యతలేంటి? సరే, ఇప్పుడు మన ఒక్కొక్కరి బాధ్యత కాకుండా కుటుంబాల బాధ్యత ఏంటి అన్న ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం మాట్లాడుకుందాం. ఈ సంఘంలో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులుగా మీరందరూ కూడా సంఘంలో కుటుంబాలుగా ఉన్నారు. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలుగా మన బాధ్యత ఏంటి? ఈ సంఘంలో లేదా సంఘ పరిచర్యలో మన బాధ్యతలు ఏంటి? ఏమీ లేవా బాధ్యతలు? ఎందుకు ఉండవండి? ఇప్పుడు మనమంతా ఈ దేశంలో ఉన్నాం. ఈ దేశంలో ఉన్నందుకు, ఈ దేశ పౌరులమైనందుకు మనకు హక్కులు ఉంటాయి. అదే సమయంలో విధులు కూడా ఉంటాయి. మీకు తెలుసా? ఈ భారతదేశ పౌరులమైనందుకు భారత పౌరులుగా మనకు కొన్ని రైట్స్ ఉంటాయి. అదే సమయంలో మనకు కొన్ని విధులు, బాధ్యతలు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడు నువ్వు క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘంలో నీ బాధ్యతలు ఉన్నాయి నీకు. కానీ మనకు తెలియలేదు, మనకు అర్థం కాలేదు బాధ్యతలు ఏంటనేది. కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. తప్పనిసరిగా ఆ బాధ్యతలు మనం ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. చూద్దాం ఏమండి ఏంటి ఆ బాధ్యతలు, ఎవరెవరి పట్ల ఎలాంటి బాధ్యతలు మనకున్నాయి అని దేవుడు బైబిల్లో చెప్పాడో మనం తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు మనం ఈ సంఘంలోకి వచ్చేసామనంటే ఇంకా అయిపోయిందన్నట్టు కాదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పనులు ఉండిపోయాయి. అవి మనం చేయకపోతే మనం అసంపూర్ణంగా ఉంటాం, పరిపూర్ణం కాదు మనం. ఒకసారి బైబిల్లో ఒక మంచి కుటుంబం మనకు కనబడుతుంది. సంఘం ఏర్పడిన తర్వాత కొంతకాలానికి పౌలు గారి సువార్త రెండో ప్రయాణంలో పౌలు గారికి ఒక కుటుంబం కలిసింది. ఒక కుటుంబం పరిచయం అయింది. ఆ కుటుంబం పేరు అకుల ప్రిస్కిల్లా. మీకు వినే ఉంటారు కదండి. ఆ కుటుంబం యజమాని అకుల అయితే యజమానురాలు ప్రిస్కిల్లా. దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. మరి వారికి పిల్లలు ఉన్నారా లేరా అన్న విషయం అయితే మనకు బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. కనుక దంపతులు, భార్యాభర్తలు, కుటుంబం. పౌలు గారు పరిచర్యలో ఉన్నారు. చూడండి, పౌలు గారు పరిచర్యలో ఉన్నారు. ఎవరి పరిచర్య? దేవుని పరిచర్యలో ఉన్నారు, సువార్త పరిచర్యలో ఉన్నారు. సువార్త పరిచర్యలో ఉన్నటువంటి పౌలు గారు రెండవ సువార్త ప్రయాణంలో ఏథెన్స్ విడిచిపెట్టేసి కొరింథీకి వచ్చేసాడు. కొరింథీ పట్టణానికి వచ్చేసిన తర్వాత కొరింథీ పట్టణంలో ఎవరైనా యూదులు ఉన్నారా, ఎవరైనా మనకు ఏమంటారో అర్థం చేసుకొని మనలను స్వీకరించేటువంటి మంచి మనసున్నటువంటి ఫ్యామిలీస్ ఏమైనా దొరుకుతాయా, వ్యక్తులు దొరుకుతారా అని కొరింథీ పట్టణం అంతా తిరుగుతున్నటువంటి సమయంలో ఆయనకు దొరికిన ఒక మంచి జంట, మంచి కుటుంబం అకుల ప్రిస్కిల్లాలు. విషయం ఏంటంటే వీళ్ళు ఆ పట్టణానికి, వాళ్ళేమి పట్టణంలో పాత వాళ్ళేం కాదు, ఆ పట్టణానికి వాళ్ళు అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళట. అంత మునుపు వాళ్ళు ఎక్కడున్నారు అంటే వాళ్ళు రోమాలో ఉండేవారు. ఇటలీ దేశంలో రోమ్ అనేటువంటి పట్టణంలో ఉండేవారు. అప్పుడు రోమా ప్రభుత్వానికి చక్రవర్తిగా ఉన్నటువంటి క్లాడియస్ అంటారు, ఆయన క్లౌదియా చక్రవర్తి. ఈ రోమాలో యూదులైన వారు ఎవరు ఉండొద్దు, యూదులైన వారందరూ కూడా ఈ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఆర్డర్ వేశాడు. ఎప్పుడైతే యూదులందరూ కూడా రోమా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పాడో అప్పుడు అకుల ప్రిస్కిల్లాలు కూడా యూదులు కనుక వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పట్టణంలో ఉండటానికి అవకాశం లేక ఆ పట్టణాన్ని వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారంటే కొరింథీకి వచ్చేసారు. వీళ్ళు కొరింథీకి వచ్చారు. వీళ్ళు వచ్చిన కొద్ది రోజులకు పౌలు గారు అక్కడికి వచ్చేసారు. పౌలు గారు పట్టణం అంతా వెతుకుతున్నప్పుడు మొత్తానికి అకుల ప్రిస్కిల్లాలు అనేటువంటి ఈ దంపతులు పౌలు గారికి కలిశారు. పౌలు గారికి వారికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఎంతవరకు వెళ్ళిందో ఒక్కసారి మన బైబిల్ విప్పి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము ఎన్నో వచనము? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి, చూసారా, క్రొత్త
కొత్తగా వచ్చిన వారు, వాళ్ళేమి పాతోళ్ళేం కాదనమాట అక్కడికి, వారు ఆ పట్టణానికి కొత్తగా వచ్చారు. పౌలు గారు కూడా ఆ పట్టణానికి అప్పుడే ఆయన కూడా వచ్చాడు మొదటిసారిగా. వారు కొత్తగా వచ్చిన వారు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు వృత్తికి ఏం చేసేవాళ్ళట? చేతి పని. ఏమంటారు డేరాలు అంటే? అప్పట్లో ఏంటంటేనండి, ప్రయాణాలు అన్నీ కూడా ఎలా ఉండేవి? అంత సముద్ర ప్రయాణాలు కదా. సముద్ర ప్రయాణాలలో ఆ ఓడలకు అవసరమైనటువంటి డేరాలు కావచ్చు, లేదంటేనేమో ఈ విధమైనటువంటి టెంట్లు వేసుకుంటూ సంచార జీవులుగా ఉండే వాళ్ళకు ఇవన్నీ కూడా అవసరం కనుక ఎక్కువగా వాటిని ఎక్కువ అవి ఏమంటారు, డిమాండ్ ఎక్కువగా ఉండేది కనుక వీళ్ళు ఆ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. పోనీ వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేరి. అమ్మయ్య, మొత్తానికైతే పౌలు గారు ఆ కొరింథీకి రాగానే వీళ్ళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పౌలు గారు వారితో పాటు కలిసి ఉండే అవకాశం వచ్చేసింది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పౌలు గారు యాక్చువల్గా అక్కడికి వెళ్ళింది డేరాలు కుట్టుకోవడానికి కాదు వెళ్ళింది. ఆయన ఎందుకోసం వెళ్ళాడు పౌలు గారు కొరింథీకి? ఆయన సువార్త పని మీద వెళ్ళాడు తప్ప డేరాలు కుట్టుకొని, డేరాలు కుట్టేసి వాటిని అమ్మేసుకొని బిజినెస్ చేద్దామని కాదు. కానీ చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఆర్థిక భారంతో ఉన్నాడు. ఎందుకంటే స్వార్థ చేయాలంటే సులువుగా అయిపోద్దండి. ఇప్పుడు ఈ 2 రోజులు కార్యక్రమం అంటే ఊరికనే అయిపోద్దా? బోలెడు డబ్బులు కావాలి. మరి ఇవన్నీ డబ్బులు కావాలంటే కష్టపడాలి కదా, పని చేసుకోవాలి కదా. మరి ఆ రోజు పౌలు గారు ఆయన సువార్తకు వెళ్ళాలి అంటే ప్రయాణపు ఖర్చులు బోలెడని కావాలి. ఆయన ఎక్కడైనా ఉండిపోవాలంటే వసతికి, మరి భోజనాలకు చాలా అవసరం. అలానే వీళ్ళు అప్పుడే పరిచయమైన వాళ్ళు అకుల ప్రిస్కిల్లాలు. పోనీ ఎవరికైనా ఫోన్ చేసి రప్పించుకుందామంటే అప్పట్లో అవకాశం లేదు కదా. పౌలు గారికి ఎలాగో ఏమంటే ఈ చేతి పని, ఆయన కూడా ఈ డేరాలు కుట్టే పని చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది తెలుసు కనుక వారితో పాటు ఉన్నాడు. వారితో పాటు పగలంతా డేరాలు కుట్టుకుంటూ సాయంకాలం కాగానే పౌలు గారు అకుల ప్రిస్కిల్లా సాయంత్రం కాగానే వెళ్ళేసి చక్కగా వాక్యం చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వారు భార్యాభర్తలు, వారి ఫ్యామిలీ. పౌలు గారికి ఫ్యామిలీ ఏమీ లేదు, కానీ దంపతులుగా భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా పౌలు గారిని వారితో పాటు పెట్టుకున్నారు. ఎంత కాలము వారు పౌలు గారిని వారి ఇంట్లో పెట్టుకున్నారని చూసినప్పుడు మీరు 11వ వచనం మీరు చూస్తే 11వ వచనంలో వారి మధ్య, ఆ పదం చూడండి అక్కడ 11వ వచనం, అదే అధ్యాయం 11వ వచనంలో వారి మధ్య, అతడు అంటే పౌలు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు. 18 నెలలు పౌలు గారు ఎవరితో ఉన్నాడు? ఎవరింట్లో ఉన్నాడు? అకుల ప్రిస్కిల్లాలు. పౌలు గారు ఎవరు? సేవకుడు. అకుల ప్రిస్కిల్లాలు ఎవరు? ఏమంటే ఫ్యామిలీ, భార్యాభర్తలు. అంటే ఒక దైవజనుడు, ఒక సువార్తికుడు, ఒక సేవకుణ్ణి, ఒక కుటుంబం ఎంతకాలం ఇంట్లో పెట్టుకున్నారు? 18 నెలలు. 18 నెలల పాటు ఒక సేవకుణ్ణి వారితో పాటు వారి ఇంట్లో పెట్టుకొని ఆయనకు పరిచర్య చేశారు అని అంటే ఎంత మంచి కుటుంబం అయి ఉండాలి అది. ఈరోజు సేవకుడిని ఒక్కరోజు ఇంట్లో పెట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందంటే, ఒక్కరోజు ఒక సేవకుని ఇంట్లో పెట్టడం అని అంటే పెట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది 18 నెలల పాటు పౌలు గారు అకుల ప్రిస్కిల్లాలతో పాటు కలిసి ఉన్నాడు. అలా కలిసి ఉండటం వల్ల జరిగిన అద్భుతం, జరిగినటువంటి గొప్ప మహత్కార్యం ఏంటంటే అక్కడ గొప్ప సంఘం ఏర్పడింది. ఎక్కడ? కొరింథీలో. కొరింథీ పట్టణంలో కొరింథీ సంఘం. పౌలు గారు కొరింథీలకు రాసిన 1వ పత్రిక, పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక అని మనం చదువుకుంటున్నాం చూసారా బైబిల్లో. ఆ 2 పత్రికలు ఈ సంఘానికే రాశాడు పౌలు గారు. ఎంత పెద్ద సంఘం, ఎంత పెద్ద కొరింథీ పట్టణం. అంత పెద్ద కొరింథీ పట్టణంలో అంత పెద్ద సంఘము ఏర్పడటానికి ప్రారంభాన్ని మనం చూసినప్పుడు
పౌలు మనకు కనబడుతున్న పౌలు వెనకాల పౌలు గారికి సహకారులుగా ఉండి పౌలు గారిని చేర్చుకొని పౌలు గారిని వారి ఇంట్లో పెట్టుకొని పౌలు గారి బట్టలు ఏమంటే నిజంగా అకుల్లాది ఏమోలే కానీ ప్రిస్కిల్లా, ఎందుకంటేనండి ఎక్కువగానండి ఒక వ్యక్తి ఇంట్లో ఉంటున్నాడు అని అంటే ఎక్కువ పని ఎవరికి ఉంటుంది చెప్పండి? స్త్రీలకే కదండి. ఎందుకంటే ఒక మనిషి వచ్చాడు అంటే, ఇద్దరు మనుషులు వచ్చారు అంటే, ముగ్గురు మనుషులు వచ్చారంటే ఆ వ్యక్తి విషయంలో అతనికి భోజనం కావచ్చు, అతనికి పడక సిద్ధం చేయటం కావచ్చు, అతనికి నీళ్లు కావచ్చు, అతని బట్టలు కావచ్చు, ఇవన్నీ చూసుకునేటువంటి బాధ్యత ఎవరిది? స్త్రీలది. కానీ ఎప్పుడు కూడానండి ప్రిస్కిల్లా ఏంటండి ఎన్ని రోజులు ఉంటాడండి, ఇప్పటికి 2 రోజులు అయింది, ఇప్పటికి వారం అయిపోయింది, ఇప్పటికి 10 రోజులు అయిపోయింది, ఇప్పటికి నెల అయిపోయింది, ఇంకెన్ని రోజులండి ఇతను ఉంటాడు మన ఇంట్లో? పంపించవచ్చు కదా, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోమనొచ్చు కదా, లేదా సపరేట్గా రూమ్ తీసి అక్కడ పెట్టేయచ్చు కదా అన్న మాట అండి ప్రిస్కిల్లా ఎప్పుడూ అన్నట్లుగా లేదండి. నిజంగా ప్రిస్కిల్లా అర్థం చేసుకుంది. ఎప్పుడు కూడా తన భర్త అకులకు లోబడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, సువార్థికుడిగా పట్టణంలో అడుగుపెట్టిన పౌలు గారి విషయంలో ఎంత చేయాలో అంత మర్యాద చేశారు. తత్ఫలితంగా కొరింథీలో ఒక బలమైన సంఘం ఏర్పడింది. అంటే ఇక్కడ భార్యాభర్తలుగా లేదా ఒక కుటుంబంగా వారు చేసిన పని ఏంటంటే సేవకుడిని చేర్చుకోవటం లేదా సేవకునికి సహకరించటం అనేది మనకు కనబడుతుంది. 2, మనం చేసేటువంటి తప్పు ఏంటంటే సహజంగా మనం సేవకుల కొరకు సేవకులను ప్రార్థన చేయమని మన కష్టాలను సేవకులకు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మొట్టమొదట సంఘం ఎప్పుడు కూడా సేవకుల గురించి ఆలోచిస్తూ సేవకుల కొరకు ప్రార్థించేదిగా ఉండాలి. అంటే కుటుంబాలు మీ కుటుంబంలో సమస్య వస్తే సేవకులతో చెప్తారు. కానీ ఏ రోజైనా ఏ కుటుంబం అయినా కానీ సేవకుడికి ఫోన్ చేసి సేవకుడు ఎలా ఉన్నాడు ఏంటి అని ఏ రోజైనా అడిగినటువంటి సందర్భాలు ఉంటాయంటే చాలా తక్కువ అండి. నాకు తెలుసండి, ఏ ఫ్యామిలీ కూడా సేవకుడికి ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి, తిన్నారా లేదా, ఆరోగ్యం ఏంటి, అమ్మగారు ఏంటి, పిల్లలు ఏంటి, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇంట్లో తినడానికి ఉందా లేదా, ఎప్పుడైనా కానీ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైనా కానీ మీ సేవకుడికి ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేసి అడిగినటువంటి దాఖలాల సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు. పైగా మళ్ళీ అట్టించి ఇటు ఏందండి ఆయన రాడా మన ఇంటికి, ప్రార్థన చేయడా మన గురించి? ఆయన పెట్టుకున్నాం కదా, ఆయన పేరే సేవకుడు, ఎవరి కోసం? మన కోసం. ఆయన సేవకుడు, మనకు రావాలి. ఎవరి కోసం వస్తాడు అంటే ఎలా అయిపోయింది చూసారా? సేవకుడు అనగానే ఒక జీతగాడి టైపు. కానీ నిజంగా మీరు ఆలోచించండి, అకులా ప్రిస్కిల్లాలు సేవకుని ఇంట్లో పెట్టుకొని ఆయన్ని పోషించుకుంటూ ఆయన అవసరాలన్నీ తీర్చుకుంటూ 18 నెలలు ఇంట్లో పెట్టి ఆయన చేస్తున్న సేవకు మంచి సహకారం అందించారు. అందువల్ల కొరింథీలో సువార్త ప్రబలింది. సువార్త అనేక మంది విన్నారు, అనేక మంది సువార్త విన్నారు. అందులో నుండి మారిన వారిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? సమాజ మందిరపు అధికారులే మారిపోయారు. కొరింథీలో సమాజ మందిరపు అధికారులు మారిపోయారు. గొప్ప విప్లవం వచ్చేసింది అక్కడ. మనకు పౌలు కనబడుతున్నాడు కానీ అసలు పౌలు వెనకగా మనం చూస్తే పౌలు వెనకాల ఎవరున్నారు? అకులా ప్రిస్కిల్లాలు. మంచి కుటుంబం. మరి నేను కూడా ఉన్నానే సంఘంలో, మేము ఉన్నాం కదా కుటుంబంగా. మా కుటుంబం ఎంతవరకు సేవకుడికి చేసేటువంటి ఆ పరిచర్యకు ఎంతవరకు మేము సపోర్ట్గా ఉన్నామని ఏ ఒక్క కుటుంబం ఎందుకు ఆలోచించదు? మన పని కాదు అది, అది మా పని కాదు అనుకుంటున్నాం. మన పనెల్లా ఏమనుకుంటున్నాం అంటే ఆయన రావాలి, ఎవరి కోసం వస్తాడు, ఎవరి కోసం చేస్తాడు అంటే సేవకుడు అంటే చూసారా ఎలా అయిపోయిందో. ఒకానొక సమయంలో పేతురు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు, జైల్లో పెట్టారు కదండి హేరోదు. పేతురు గారిని సంకెళ్లతో బంధించి తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇక తెల్లవారితే పేతురు గారిని చంపేయాలి. ఆ పరిస్థితుల్లోనండి సంఘమంతా కూడా ఎంతగా ప్రార్థించిందో మీరు ఒకసారి 12వ అధ్యాయం కదా, ఒకసారి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము ఎన్నో వచ్చినవండి? 5వ వచ్చిన వాడు చూడండి. 12వ అధ్యాయము
5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అన్ని కుటుంబాలన్నీ కూడా ఒక చోటికి చేరిపోయి యెరూషలేములో సంఘముగా చేరి పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాయట. అందరూ కలిసి చేసిన ప్రార్థనకు చెరసాల ఏమైపోయింది? బద్దలైపోయింది. రాత్రికి రాత్రి పేతురు గారిని దేవుడు తీసుకుని వచ్చి వాళ్ళ మధ్య నిలువపెట్టేశాడు. ఏంటి అద్భుతం అంటే, సేవకుడు మన కొరకు ప్రార్థన చేయాలి, అవును చేయాలి, కానీ అదే సేవకుడు కొరకు కుటుంబంగా సంఘముగా మనము కూడా ప్రార్థన చేయాలి. అది బాధ్యత. సంఘము కుటుంబము సేవకుని పట్ల, కుటుంబము సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాలు ఆ సేవకుని ప్రేమించాలి. కుటుంబాలు సేవకుని పరామర్శించాలి. అంతే కదండి, పరామర్శించాలి, తప్పు కాదు కదా. ఇప్పుడు ఒక్కడు 100 కుటుంబాలను పరామర్శించడం ఎంత కష్టంగా ఉంటుంది? ఒక్కడు 100 కుటుంబాలను పరామర్శిస్తున్నప్పుడు ఒక్క కుటుంబాన్ని 100 కుటుంబాలు పరామర్శించలేరా అండి? ఒక్కడు 100 మందిని పరామర్శించడం కష్టమా? 100 మంది ఒకరిని పరామర్శించడం కష్టమా? ఏది కష్టం చెప్పండి? ఒక్కడు 100 మందికి ఫోన్ చేయటం కష్టమా? 100 మంది ఒకరికి ఫోన్ చేయటం కష్టమా? అంటే ఒక్కడు 100 మందికి చేయాలంటే ఎంత కష్టం అండి. ఒక్కడు 100 మందికి తిరగాలంటే ఎంత కష్టం అండి. కానీ ఒక్క సేవకుడు ఉంటాడు. ఒక్క సేవకునికి ఏమన్నా మనం ఫోన్ చేసి పలకరించలేమండి, ఇంటికి వెళ్ళి పలకరించలేమా అండి? ఇది ఎందుకు లేదు చెప్పండి? అంటే ఇది మా పని కాదనుకుంటున్నారా? లేదు, ఇది తప్పనిసరిగా ఇక్కడ మనం చూస్తున్నాం కనుక అకుల ప్రిస్కిల్లాలు ప్రార్థించారు. ప్రార్థించడమే కాదు, ఆయనకు సహకరించారు, ఆయనను పోషించారు. ఎంత ప్రేమించారంటేనండి వీళ్ళు, అకుల ప్రిస్కిల్లాలు కుటుంబం పౌలు గారు ఎంత ప్రేమించారంటే, పౌలు గారు మీరు సేవకు వెళ్ళండి, ఏదంటే మేము చూసుకుంటాం. 1, 2, ఒకవేళ మీ మీద ఏదైనా దాడి జరిగితే, మీ మీద ఎవరి చెయ్యైనా పడితే, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే అది ముందు మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఏంటండి ఆ మాట విన్నప్పుడు అని పౌలు గారికి ఎంత బలం వచ్చేస్తుందండి సేవకుడికి. మీరు వెళ్ళండి సేవకు, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనాలన్నా చెయ్యాలి అన్నా, మీ మీద చేయి చేసుకోవాలన్నా అది ముందు మాతో స్టార్ట్ అవ్వాలి. మా మీద చేయి చేసుకున్నాక మీ మీదకి రావాలి. మా మీద దాడి తర్వాత మీ మీద దాడి చేయాలి. లేదా చంపడం అనుకుంటారా? ముందు మమ్మల్ని చంపాక మిమ్మల్ని చంపాలి. అంటే మీ కొరకు అవసరమైతే మా ప్రాణాలను సైతం మీకోసం ఇస్తాం. అది ఒక కుటుంబం సేవకుని పట్ల చూపించింది. అదే పౌలు గారు రోమీలకు రాస్తారండి. ఆ విషయాన్ని ఒకసారి చూస్తారా మాట? పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 16వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పనివారు, ఆ పదం చూడండి ఎంత బాగుందో. పౌలు గారు వారిని ఏమంటున్నాడు? నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణముల ఇచ్చుటకైనను తెగించిరి. నిజంగా ఎక్కడైనా ఉందండి? ఏ కుటుంబం అయినా కానీ ఈరోజు ఏమండి, కేవలం నేను ఈ ఊర్లో ఉన్న ఈ సంఘం ఇక్కడున్న దాని గురించి మాట్లాడటం లేదండి, అందరి గురించి మాట్లాడుతున్నాను. అందరినీ సూటిగా అడుగుతున్నాను, మీ సంఘాలలో నడిపించే నాయకులుగా కాపరులుగా ఉన్న వారి కొరకు ఆ సంఘాలలో ఉన్న ఏ ఒక్క కుటుంబమైనా ఆ సేవకుని విషయంలో, ఆ కాపరి విషయంలో నిజంగా ఇలాంటి తెగింపు లేదా ఇలాంటి మాట అనగలిగితే, ఇలాంటి మంచి మనసు వరకు ఉండగలిగితే ఆ సంఘం, ఆ సేవకుడు అబ్బా ఎంత గొప్పగా వర్ధిల్లుతారు అనుకుంటున్నారు, ఎంత గొప్పగా ముందుకు వెళతారనుకుంటున్నారు పరిచర్యలో. పౌలు గారు స్వయంగా అంటున్న మాట, సాక్ష్యం ఇచ్చే మాట, వాళ్ళు సామాన్యులు కాదయ్యా. రోమాలో మీకు చెప్తున్నాను,
అకుల ప్రిస్కిల్లాలు అనేవారు సామాన్యులు కాదు. వారు ఒకానొక సమయంలో వారు నా కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. తెగించేశారు వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికి. ఎందుకు? మేము పోయినా పర్వాలేదు, పౌలు అనేవాడు ఉండాలి. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, పౌలు ప్రాణాలతో ఉండాలి. మేము ప్రాణాలతో ఉంటే 10 మందిని కాపాడుతామేమో, కానీ పౌలు అనేవాడు ప్రాణాలతో ఉంటే 1000 మందిని ప్రభు దగ్గర నడిపిస్తాడు. కనుక ఆయన ముందు మా ప్రాణాలు ఏమాత్రం కాదు. ఒకవేళ పౌలు గారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ముందు మా ప్రాణాలే మేము ఆయన కొరకు పణంగా పెడతాం. అంటే ఏమండి పౌలు గారు కానీ అకుల ప్రిస్కిల్లా ఇదంతా కూడా ఏంటి? సంఘం. ఒక సంఘములో ఒక కుటుంబం, అకుల ప్రిస్కిల్లాలు ఒక కుటుంబంగా సేవకుడు పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారో మీకు అర్థమైతే, ఈరోజు అన్ని సంఘాలలో ఒక్క కుటుంబమైనా అలా ఉండగలిగితే సేవకుడికి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందండి తను చేసే సేవకు. కానీ ఈరోజు సంఘాలలో కుటుంబాలు ఎలా అయిపోయారంటే, పాస్టర్ గారి ప్రాణాలకు అడ్డేయటం కాదు, పాస్టర్ గారి ప్రాణాలు తీసేటట్లుగా, ఆయన ప్రాణాలు తోడేటట్లుగా, ఆయన ప్రాణాలు తీసుకునేటట్లుగా ఈరోజు కుటుంబాలు అలా ఉన్నాయండి, అలా మారిపోతున్నాయి. ఇది కాదు. ఒక విషయం మనం ఆలోచించాం. సంఘంలో ప్రతి కుటుంబం సేవకుడు పట్ల ఎలా ఉండాలి, అలానే సేవకుడితో పాటు సంఘం పట్ల ఎలా ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదండి, సేవకుడితో పాటు మిగతా అన్ని కుటుంబాలు ఉంటాయి. అన్ని కుటుంబాలను కలిపితేనే కదా సంఘం. సేవకుడి పట్ల ఈ విధంగా ఉండాలి, బాగుంది. సేవకుడి కొరకు ప్రార్థించాలి, సేవకుడు ఒక అవసరాలు తీర్చేవారుగా ఉండాలి, సేవకుని ప్రోత్సహించేవారుగా ఉండాలి, బాగుంది. కేవలం సేవకుడు పట్ల ఇలా ఉంటే సరిపోతుందా అంటే, సేవకుడు పట్లనే కాదు, సంఘం పట్ల కూడా చాలా బాధ్యత కలిగి ఉండాలి మిగతా కుటుంబాల విషయంలో. మరి మిగతా కుటుంబాల పట్ల ఎలా ఉండాలి, సంఘంలో మిగతా వారితో ఎలా ఉండాలని చెప్తుందో బైబిల్. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. సంఘంలో మిగతా కుటుంబాల పట్ల ఎలా ఉండాలన్న సంగతి కూడా మనకు తెలియాలి. లేకపోతే సంఘం పాడైపోతుందండి. ఈ బాధ అంతా ఏంటి, ఎందుకు ఈ మాటలు అనంటే, ఇవి మనకు తెలియకపోవటం వల్ల మన సంఘాలను మనం పాడు చేసేసుకుంటుంటాం. మనకు తెలియాలి, బైబిల్ మనకు తెలియాలి. చూద్దాం ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉండాలి ఒక కుటుంబం సంఘంలో ఎలా ఉండాలో, లేదా సంఘంలో ఉన్న ఒక కుటుంబం ఆ సంఘం పట్ల ఎలాంటి బాధ్యతగా నడుచుకోవాలో పౌలు గారు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయంలో, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18లో, శక్యమైతే, ఆ పదం చూడండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అన్నాడు. అంటే సంఘములో అందరితో ఎలా ఉండమంటున్నాడు ఆయన? గొడవపడమన్నాడా? లేదంటే వివాదాలు పెట్టుకోమంటున్నాడా? సమాధానంతో ఉండమంటున్నాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, నిజంగా సంఘంలో కుటుంబాలన్నీ అందరితో సమాధానంగా ఉన్నారా? ప్రతి కుటుంబం అన్ని కుటుంబాలతో సమాధానముగా ఉన్నారా? లేదా సంఘంలో కొన్ని కుటుంబాలు మరికొన్ని కుటుంబాలకు, లేదా ఒక కుటుంబం మరొక కుటుంబానికి మధ్య ఏమైనా మనస్పర్ధలు, అసూయలు ఉన్నాయా? అలా ఉండటం అండి ఎంత దరిద్రం అంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత ఈ వివాదాలు ఉన్నప్పుడు, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కుటుంబం ఇంకో కుటుంబానికి పడినప్పుడు, కొన్ని కుటుంబాలు మరో కొన్ని కుటుంబాలతో మనసు కలపలేనప్పుడు, ఇక్కడ సంఘంలో ఉండటం కంటే లోకంలో ఉండటం మంచిది. ఎందుకంటే మనం లోకం నుంచి వేరైపోయాం, మనం వేరుగా బ్రతకడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం వచ్చింది సమాధానంతో బ్రతకడానికి తప్ప, ఇక్కడికి వచ్చింది మనం ఆ వివాదాలతో, గొడవలతో, కలహాలతో, కక్షలతో, పగలతో బ్రతకడానికి కాదు ఇక్కడికి వచ్చింది క్రీస్తు దగ్గరకు. ఎవడు అసలు మన క్రీస్తు అంటేనే ప్రేమ కలిగిన వాడు, క్రీస్తు అంటేనే సమాధానానికి అధిపతి అయిన, క్రీస్తు అన్నప్పుడే సహనం, దీర్ఘశాంతం కలిగిన వాడు, క్రీస్తు అంటే ఓర్పు, సహనము, సమాధానము, ప్రేమ అన్ని క్రీస్తులో ఉన్నప్పుడు, ఆ క్రీస్తును నమ్మి ఆ క్రీస్తును ధరించుకొని ఆ క్రీస్తు సంఘముగా మనం పిలువబడుతున్నప్పుడు మనలో అవే ఉండాలి తప్ప
ఇక్కడ మళ్ళా పగలు, కక్షలు, అసూయలు, ద్వేషాలు, ఈ వివాదాలు ఇవి మనలో ఉన్నాయి అన్నప్పుడు అసలు మన ఎలా క్రీస్తుకు చెందిన వారు ఎలా అవుతాం? క్రైస్తవులం ఎలా అవుతాం మనం? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక కుటుంబం మరొక కుటుంబముతో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వివాదాలతో ఉండకూడదు. ఇంకా ఎంత కఠినంగా చెప్తాడు అనంటే, ఒకవేళ ఒక కుటుంబం ఎవరితోనైనా కానీ ఎక్కడైనా కానీ వివాదం ఉన్నట్లుగా అనిపిస్తే చాలు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆరాధనకు వచ్చారు ఆదివారం ఆరాధనకు వచ్చిన మరుక్షణమే పాడుతున్న క్షణంలో లేదా ప్రార్థన చేసే సమయంలో కానీ, లేదు అంటే పవిత్రమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షరసం అది తీసుకుంటున్న సమయంలోనైనా ఎవరితోనైనా కానీ మీకు వివాదం ఉన్నట్లుగా ఆ సమయానికి జ్ఞాపకం వచ్చిందనుకోండి, మీ ప్రార్థన క్షణంలో అక్కడికప్పుడు ఆపేసి, పాట పాడటం అప్పటికప్పుడు ఆపేసి, ప్రభు బల్ల కూడా పక్కన పెట్టి ముందు ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఆ సహోదరుడితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి ఆరాధనలో పాల్గొనమన్నాడు. అంటే సహోదరులతో సమాధానము లేకుండా సంఘానికి వచ్చి సంఘంలో నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించని ఆరాధన, నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన తప్ప అది అర్థవంతమైన ఆరాధన కాదు. ఎందుకంటే దేవుడు దేనికి ప్రియారిటీ ఇస్తాడంటే, దేవుడు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? సమాధానం కొరకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన సమాధానంగా ఉండటం కోసమే. ఆ సమాధానమే లేనప్పుడు సంఘంలో కుటుంబానికి మధ్య ఎందుకు? వాక్యం ఎందుకు? ఆరాధన ఎందుకు? ప్రార్థన ఎందుకు? వాక్య పఠనం ఎందుకు? పాట ఎందుకు? నువ్వు కానుకెందుకు? లేదా రొట్టె తీసుకోవడం ఎందుకు? ఇవన్నీ కూడా వ్యర్థం. వద్దు. అందుకే 100% సంఘములో ఇప్పుడు కూడా ఏముండాలి? సమాధానం. అంటే కుటుంబానికి మధ్య సమాధానం. నిజంగానండి, సంఘంలో అన్ని కుటుంబాల మధ్య సమాధానం ఉందనుకోండి, ఆ సంఘం ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఏమంటే సరే, సంఘాన్ని కాసేపు పక్కన పెట్టి ఒక కుటుంబాన్ని పక్కకి తీసి మాట్లాడుకుంది. ఒక కుటుంబాన్ని పక్కన తీసి మాట్లాడితే కుటుంబంలో భార్య భర్త పిల్లలండి. భార్యకి భర్తకి మధ్య సమాధానం లేదు. ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? పోనీ భార్య భర్తలు బాగుంటారండి, భార్య భర్తలకు పిల్లలకు మధ్య సమాధానం లేదండి. అసలు అది ఎంత అసహ్యంగా ఉంటుందండి ఆ కుటుంబం చూడటానికి. అంటే ఒక కుటుంబంలో నలుగురు మధ్య సమాధానం లేకపోతే ఆ కుటుంబం ఎలా ఎదుగుతుంది? ఆ కుటుంబాన్ని చూసి మిగతా వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుకుంటారు? ఇది మీకు అర్థమైతే ఈ కుటుంబాలన్నీ కదా సంఘం. ఇప్పుడు ఈ సంఘంలో కుటుంబాల మధ్య సమాధానం లేదనుకోండి, దేవుడి కోసం ఏం ఎదుగుతుందండి సంఘం? ఇక ఆత్మీయంగా ఎలా వృద్ధి చెందుతుంది? ఈ సంఘం మిగతా సంఘాలకు ఎలా మాదిరిగా ఉంటుంది? కనుక ఆయన కోరుకుంటుంది. అంటే ప్రతి కుటుంబం బాధ్యత ఏంటంటే, రెండవది సేవకుడి పట్ల ఎలా బాధ్యతతో ఉండాలో చెప్పుకున్నాం మనం. రెండవది సంఘంలో మిగతా వారి పట్ల ఎలా ఉండాలంటే, మిగతా కుటుంబాల పట్ల ప్రతి కుటుంబం కూడా సమాధానము కలిగి ఉండాలి. నెక్స్ట్ రెండవది అంటే, ఒకటి కుటుంబంతో సమాధానంతో ఉండాలి. మొదటిది సేవకుడితో ఎలా ఉండాలి చూసాం కదా, సేవకుడి పట్ల ఎలా ప్రవర్తించాలి, సంఘములో కుటుంబాల పట్ల ఎలా ఉండాలి. అలానే కుటుంబం సంఘం పట్ల ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు, సంఘం అనగానే మనం అంతా కూడా కూడుకొని ఆరాధించుకునేటువంటి ఆ స్థలం, మందిరం అని మనం మాట్లాడుకుంటున్నది ఏదైతే ఉందో, కొన్ని అవసరాలు ఉంటాయి సంఘానికి అవసరాలు ఉండవా? సంఘానికి అవసరాలు ఉంటాయి. మరి సంఘం యొక్క అవసరాలు ఎవరు తీర్చాలి? సంఘం యొక్క అవసరాలు ఎవరు తీర్చాలి? మనమే కదా తీర్చుకోవాలి. సంఘంలో పాపం పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, వయసులో ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఆ తర్వాత పాపం కింద కూర్చోలేని వాళ్ళు వస్తుంటారు. 4-5 కుర్చీలు అవసరమయ్యాయి, లేదంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కూర్చోడానికి, పైన ఫ్యాన్ లేదు, లేకపోతే దేవుని కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది కూడా సంఘ కార్యక్రమే కదా. ఒక దైవ కార్యక్రమం చేయాలి అన్నా, లేదా సంఘముగా కూడుకున్నప్పుడు కొన్ని వస్తువులు అవసరం అవుతుంటాయి. దానికైనా కానీ ఎలా వస్తుంది ధనం? అది మన కుటుంబంగా అది మన బాధ్యత కాదా? సంఘం యొక్క అవసరాలు తీర్చడం అనేది కూడా కుటుంబం యొక్క బాధ్యత. సేవకుడు గురించి ఆలోచించాలి, సంఘంలో ప్రతి కుటుంబం పట్ల సమాధానం కలిగి ఉండాలి, అలాగే సంఘం యొక్క అవసరాలు తీర్చాలి.
అలానే సంఘములో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు, ఎవరైనా బాధల్లో ఉన్నారు, ఎవరైనా కష్టంలో ఉన్నారు, సంఘంలో ఎవరైనా బాధల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా ఆ కుటుంబం పట్ల స్పందించాలి. ఎందుకు స్పందించాలి? దానికి కారణం చెప్పాడు. సంఘము అంటే ఏంటంటే క్రీస్తు శరీరం అని చెప్పాడు. సంఘం అంటే ఏంటంట? క్రీస్తు శరీరం. అంటే ఇప్పుడు ఏమండి మీదంతా ఒక సంఘం, ఏమండి మీ సంఘం అంటే ఇప్పుడు శరీరం అని చెప్పారు కదా, క్రీస్తు శరీరం అన్నారు కదా. అంటే క్రీస్తు శరీరం అనగానే కొన్ని అవయవాలు, కొన్ని కాదు అనేకమైన అవయవాలు కలిగినది ఏమవుతుంది? శరీరం అవుతుంది. ఇప్పుడు మన శరీరం ఉందండి, మన శరీరంలో అవయవాలు చాలా ఉన్నాయి కదా, కనిపించే అవయవాలు, కనిపించిన అవయవాలు. అవయవాలు ఎన్నున్నా శరీరం మాత్రం ఒక్కటే, అంతేనా? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కండ్లు, 2 చెవులు, ముక్కు, నోరు, ఇలా ఉన్నాయి, తల, ఇవన్నీ ఉన్నాయి, అవయవాలు చాలా ఉన్నాయి. కానీ ఇన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతటినీ కూడా ఒకే శరీరం అంటారు. శరీరము ఒక్కటే, అనేకమైన అవయవాలు. అలానే సంఘము ఒక్కటే, కానీ ఆ ఒక్కటైన సంఘములో అనేక కుటుంబాలు లేదా అనేక మంది వ్యక్తులు, కానీ మీరంతా కూడా ఒకే శరీరం. ఇప్పుడు శరీరంలో ఉన్న అవయవాల మధ్య పోటీ ఉంటుందని, శరీరంలో అవయవాల మధ్య పోటీ ఉంటుందా? కాలుకు చేతులకు మధ్య పోటీ ఏమైనా ఉంటుందండి? కాళ్ళకు చేతులకు పోటీ ఉంటుందా? పోనీ కండ్లకు చేతులకు పోటీ ఉంటుందా? పోనీ 2 చేతుల మధ్య పోటీ ఏమైనా ఉంటుందా? 2 కాళ్ళ మధ్య పోటీ ఏమైనా? పోటీ ఉండదు. ఏముంటుంది చెప్పమంటారా? పరామర్శ ఉంటుంది తప్ప పోటీ ఉండదు. అంటే కాలుకు ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే చెయ్యి వెళ్ళిపోయిందా? చెయ్యి వెంటనే వెళ్ళిపోయింది, వెంటనే నోట్లో నుంచి అమ్మా అంటాం, ఆహా అంటాం. ఎందుకు? నోరెందుకు మాట్లాడింది? చెయ్యి ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోయింది? అయింది కాలు కదా గాయం, చెయ్యి ఎందుకు వెళ్ళిపోవాలి వెంటనే? నోరెందుకు మాట్లాడాలి? అప్పుడు నోరు నేనెందుకు మాట్లాడాలి? కాలు కదా. చెయ్యి నేనెందుకు వెళ్ళిపోవాలి? కాలు కదా అని చెయ్యి పక్కకి వెళ్ళిపోయి నోరు మాట్లాడకుండా సైలెంట్గా ఉందనుకోండి, అప్పుడు అవయవాల మధ్య ఐక్యత ఉన్నట్లా? అందుకే సంఘాన్ని శరీరంతో ఎందుకు మాట్లాడాడు, శరీరంతో ఎందుకు పోల్చాడు అని అంటే, శరీరంలో ఉన్న అవయవాలు ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అన్నాడు. 14లో శరీరం ఒక్కటే, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి అన్నాడు. 27వ వచనం, అటువలనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. 24, 25, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున. పదం చూడండి, శరీరములో వివాదములు లేక ఏంటట? అవయవములు ఒకదానికొకటి ఏకముగా ఎలాగైతే పరామర్శించుకుంటున్నాయో మీరు కూడా ఏ విధమైన వివాదాలు లేకుండా సంఘములో ఏ కుటుంబం కష్టాల్లో ఉన్నా, ఏ కుటుంబం బాధల్లో ఉన్నా, ఏ కుటుంబం అనారోగ్యంతో ఉన్నా మిగిలిన కుటుంబాలన్నీ ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. ఏమండి, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు రాలేదండి, వాళ్ళు రాకపోతే నువ్వు వెళ్ళవా? వాళ్ళు మా కోసం అసలు చూడలేదండి, వాళ్ళు చూడకపోతే నువ్వు చూడవా? ఇంకో విషయం చెప్పినా, నువ్వే ముందెళ్ళాలి. ఇంకా అవసరమైతే వాళ్ళు రాలేదని మాట్లాడకూడదు, చూడలేదని మాట్లాడకూడదు, వాళ్ళు ఏమి చేయలేదని మాట్లాడకూడదు. నువ్వు ముందెళ్ళు వారికంటే. వాళ్ళు రాకపోతే నువ్వు వదిలేయి, నువ్వు వెళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, మనం చేసేదండి మనుషులకు అనుకుంటే మనం ఏమీ చేయలేము. మనం చేసేది ఎవరికో తెలుసా? దేవుడికి చేస్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చాలా ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే ప్రాక్టికల్ అనుభవంతో చెప్తాం. చాలా సందర్భాల్లో మనం బాధపడుతుంటాం, ఎందుకంటే మనుషులకు చాలా చేస్తాం, ఒకరోజు వాళ్ళు ఏం చేయలేదంటారు, మనకు కొంచెం చాలా ఫీల్ అయిపోతుంటాం. సరే, ఏం చేయలేదంటమే కాదు, మళ్ళా మన మీదికి వాళ్ళు తిరగబడతారు.
ఇంకా బాధపడిపోతుంటాం. అనవసరంగా చేసామండి వాళ్ళకి సహాయం, అనవసరంగా పెట్టుబడి పెట్టామండి, చాలా డబ్బులు ఇచ్చేసామండి. ఏమండి, మీరు చేసింది, మీరు పెట్టింది అసలు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే మీరు పెట్టింది ఆ వ్యక్తికి కాదు, దేవునికి పెట్టారు. మీకు అర్థమైంది? దేవునికి పెట్టారు. దేవుని బట్టే కదా వాళ్ళని ప్రేమించాం, దేవుని బట్టే కదా వాళ్ళని పరామర్శించాం, దేవుని బట్టే కదా వాళ్ళకి సహాయం చేశాం, దేవుని బట్టే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, దేవుని బట్టే బట్టలు ఇచ్చారు, దేవుని బట్టే ఆర్థికంగా సహాయం చేశారు, దేవుని బట్టే వారిని పరామర్శించడానికి వెళ్ళారు, దేవుని బట్టే వాళ్ళకి మందులు ఇచ్చారు, దేవుని బట్టే అన్ని చేశాం తప్ప వారిని బట్టి కాదు. ఎందుకంటే దేవుడిని చేయాలనుకున్నాం మనం. దేవుడు ఎవరంటే, వరే నాకెందుకురా, నేను ఎలాగో రాను, నేను ఎలాగో మీకు కనబడను, నాకు ఎలాగో మీరు ఏమి చేయాల్సిన పని, ఒక పని చేయండి, మీరు నాకు చేయాలంటే మీ కళ్ళ ముందు సహోదరులు ఉన్నారు చూసారా, వాళ్ళకి చేయండి. వాళ్ళకి చేస్తే ఎవరు చేసినట్టు అన్నాడు ఆయన? నాకు చేసినట్టే అన్నాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేస్తే మీరు నాకు చేసినట్టే అన్నాడు గనక, అమ్మయ్య, ఇప్పుడు మనం దేవుడికి చేసే అవకాశం మనకు ఎలా వచ్చింది? ఇదిగో ఎవరో ఆపదలో ఉన్నారు, వాళ్ళకి చేసాం మనం. ఇప్పుడు వాళ్ళకి చేయటంతో మనం ఎవరికి చేసినట్టుగా ఫీల్ అయిపోవాలి, మనం మర్చిపోవాలి అంతే. ఇక వాళ్ళు ఏమంటే మనం ఎవరికైతే చేసామో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో లేదో మనకొద్దు. మనం ఏంటంటే వాళ్ళు చేసేది కొంచెం కానీ ఫోటోలు తీసుకొని బిల్డప్ ఇచ్చి స్టేటస్లో పెట్టుకొని పేపర్లో వేసుకొని నాన్న హడవుడి చేస్తుంటాం మనం. ఎందుకు? నువ్వు వారికా చేసింది, దేవుడికా? నువ్వు దేవుడికి చేశాను అనుకో, ఒకసారి దేవుడికి చేశాను అని అనుకుంటే అసలు నీకు చేసింది ఆ క్షణంలో మర్చిపోవాలి. ఇంకో విషయం చెప్పమంటారా? యేసుప్రభుల వారు చెప్పారు, నువ్వు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేయికే తెలియకూడదు అన్నాడు. మరి కుడి చేసి ఎడమ చేయకూడదు తెలియకూడదు అంటే ఫ్యాన్ ఇచ్చేసి ఇంటి పేర్లు ఏమంటే అందరి పేర్లు ఎందుకు రాయి చేసిన దాని మీద మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ ఇచ్చారు, ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి, 8 పేర్లు కనపడుతుంటాయి అక్కడ. అంటే ఒక్కొక్క రెక్క మీద 3 పేర్లు ఇరికించేసి మరి అంత అవసరమా? కుర్చీ ఇచ్చి పేరు అవసరమా? బీరువా ఇచ్చి పేరు అవసరమా? బల్లా ఇచ్చి పేరు అవసరమా? అంటే మేము ఇచ్చాం, మేము అంటే ఏమనుకుంటున్నాం మరి తెలియాలి కదా అందరికీ. ఇక అందరికి తెలిసింది, ఆయన మర్చిపోయాడు అంతే. మనుషులకు తెలియాలని మనం ఏదైనా చేసామనుకోండి, మనుషులకు తెలిసి మనుషుల వల్ల మనం ప్రతిఫలం పొందుకుంటున్నామంటే అసలు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. అది గుర్తుపెట్టుకుని వద్దు. మనం మనుషుల మెప్పు కోసం మనం చేయటం లేదు, మనుషుల కోసం మనం ఏమీ చేయకూడదు. మరి ఎవరి కోసం చేయాలి? దేవుని కొరకు చేయాలి. ఒక మాట చూస్తారండి, దేవుడి కోసమే చేయాలంటానికంటే మంచి మాట. కొలసి సమయం అయిపోయిందండి, టైం చూసుకోలేదు, ముగించేస్తాను. కొలసి పత్రిక ఒకసారి 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఇదిగో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను, ఆ పదం చూడండి, మీరు ఏమి చేసినను అంటే మీరు నీళ్ళు ఇచ్చినను, మజ్జిగ ఇచ్చినను, దుప్పట్లు పంచి పెట్టినా, బట్టలు ఇచ్చినా, భోజనం పెట్టినా, మందులు ఇచ్చినా, మీరు ఏది చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, అప్పుడు మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉంటారు. మీరు ఏది చేసినా మనుషుల కొరకని అస్సలు చేయొద్దు, దేవుని కొరకని మనస్ఫూర్తిగా చేయండి, మీరు దేవునికి దాసులు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది సంఘములో కుటుంబం పట్ల లేదా కుటుంబం సంఘం పట్ల చూపించవలసిన బాధ్యత, అంతే కదా. ఇప్పటివరకు కుటుంబం సేవకుడు పట్ల, కుటుంబం సంఘం పట్ల అంటే ఇతర కుటుంబాలతో ఎలా సమాధానంతో ఉండాలి, అలానే సంఘములో అవసరాల గురించి ఆలోచించాలి. అదే సమయంలో సంఘములో ఎవరైనా అనారోగ్యంతో, బాధతో, రోగాలతో ఉంటే వారిని పరామర్శించేటువంటి పని చేయాలి. అలానే అందరితో కూడా ఇంకో మాట ఏమంటాడు, అందరితో ఐక్యంగా ఉండాలి. అందరితో ఐక్యంగా అంటే ముఖ్యంగా మీరు చూడండి, మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఒక సంఘానికి వెళ్తున్నారు, ఆ ఊర్లో ఇంకొక సంఘం కూడా ఉంటుంది, ఒకటి కాదు ఇంకో కొన్ని 10 సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఏ సంఘంలో మీరు ఉన్నారో ఆ సంఘంలో ఉన్నటువంటి మీరు మిగిలిన ఊరిలో ఉన్నటువంటి మిగిలిన సంఘాలన్నింటితో ఐక్యంగా ఉండాలి. అప్పుడు ఐక్యంగా ఎప్పుడు ఉండగలమో తెలుసా అండి? మనం ఎప్పుడు కూడా మందే టాపు,
మందే గొప్ప, ఇక అసలు మనల్ని మించింది లేదు, రేపు ఈశ్వర పోతే ముందు మనమే ఉంటాం, వీళ్ళంతా ఉండరు, వీళ్ళంతా నరకానికి వెళ్ళే బ్యాచి, మనకే బాగా తెలుసు, మనమే అంతా ఇంత అని మనం అంటాం చూసారా. అలా అనటంతో ఇప్పుడు మిగతా వాళ్ళకి మనకు మధ్య ఐక్యత ఏమైనా ఉంటుందా? మరి ఐక్యత లేకుండా ఏమవుతుంటుంది? ఫైటింగ్ జరుగుతుండే ఎప్పుడు అంతే. ఈ రెడ్డి పైకి పెడతా ఆ రెడ్డి పెడతాడు అంతే. మీరు ఈ రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఇంకో వైపు వెళ్ళిపోతుంటారు. ఇది చూసి అందులో ఏమనుకుంటారు, అమ్మ నాయన మన క్రైస్తవం కాకపోవటమే మంచిదిరా, అయిందనుకో వీరిలాగా అయిపోతాం మనం కూడా. చూసావా మన సాక్ష్యం ఎలా అయిపోయింది సమాజంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సంఘంలో ఉన్నటువంటి మీరు ఇంకొక సంఘంలో ఉన్న వారి కోసం అసలు తప్పుగా మాట్లాడకూడదు. అవును, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్నటువంటి తలాంతు, వారికి వాక్యం పట్ల వారికి ఉన్న అవగాహన వారిది. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుందని అనుకున్నప్పుడు ప్రేమతో మందలించడం ఉంటుంది, ప్రేమతో పలకరించడం ఉంటుంది. అంతే తప్ప వారిని ఎట్టి పరిస్థితుల్లో హేళన చేసి వారిని అవమానపరిచి వారంటేనే అసలు వాళ్ళు అసలు క్రైస్తవులే కాదన్నట్టు, వారు పరలోకానికి వెళ్ళరన్నట్లు వారిని తోలనాడుతూ ఉన్నాం అనుకో, మనమే ఎలా కలుస్తారు చెప్పండి అందరూ. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా మనం ఉండటానికి, అంటే బయట వారి పట్ల మనం మిగతా సంఘాలతో ఎలా ఉండాలో చెప్తున్నాను. అంటే ఒక కుటుంబం సేవకుడు పట్ల, సంఘంలో ఉన్న కుటుంబాల పట్ల, సంఘం పట్ల ఎలా ఉండాలో చూసాం. ఇప్పుడు ఒక కుటుంబం మిగిలిన సంఘాల పట్ల కావచ్చు, మిగతా బయట ఉన్నటువంటి వారి పట్ల ఎలా ఉండాలో చెప్తున్నాను అనమాట. ప్రేమతో ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:1 చెప్పేదంతా కూడా ఏంటంటే ఐక్యము, ఏమంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ. ఎట్టి పరిస్థితుల్లో ఐక్యతను మనం పాడు చేసుకోకూడదు, ఐక్యతను దెబ్బతీయకూడదు. అలానే అన్యులు ఉంటారు చూసారా, మిగతా బయట అన్యులతో ఎలా ఉండాలి మనం? అన్యులతో కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాల కోసం తప్పుగా మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పులో ఉంటే ఉండరు, కానీ వారిని సరి అయినటువంటి దారిలోకి తీసుకొచ్చే విషయంలో, వారికి క్రీస్తును పరిచయం చేసే విధానంలో కూడా చాలా సాత్వికముతో, ఓర్పుతో, ప్రేమతో చెప్పాలి తప్ప వారి మనసులో గాయపడేటట్లుగా వారి విశ్వాసాన్ని హేళన చేసి ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడడం వల్ల గొడవలు అయిపోతాయి. దాని వలన ఏమంటే మన సత్యాన్ని కూడా మన అనుకున్న వాళ్ళు క్రైస్తవులైన వారికి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇంకా విషయం చెప్పమంటారా, అసలు మనం వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన పని లేదండి. ఒక మాటలో చెప్పాలంటే మీ పొరుగున ఉన్న వాళ్ళకి మీరు వాక్యం చెప్పాల్సిన పని లేదండి. మిమ్మల్ని చూసారనుకుంటే ఆటోమేటిక్గా మారిపోవాలి. మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ, మీరు వారితో మాట్లాడుతున్న విధానం కానీ, మీ ఇంట్లో భార్యాభర్తలుగా మీరు ఉన్న విధానం కానీ, మీ పిల్లలు ప్రవర్తించే తీరు కానీ, మొత్తంగా మీ కుటుంబాన్ని చూస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారిపోవాలి. ఏంటని భార్యాభర్తలు ఎప్పుడు గొడవపడరు, ఎప్పుడు ప్రేమతో ఉంటారు, ఉన్నంతలో తృప్తిగా ఉంటారు, పిల్లలు కూడా ఎంత పద్ధతిగా ఉంటారు. భార్యాభర్తలు గొడవ పడకపోవటానికి, ఇద్దరు సమాధానంతో ఉండటానికి, పిల్లలు ప్రేమతో ఉండటానికి, పిల్లలు లోబట్టడానికి, ఆ కుటుంబం ఎప్పుడు ఉన్నంతలో ఎంత ప్రేమతో ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు కావడం. కనుక క్రైస్తవులైతే ఇంత భార్యాభర్తలు ఇంత చక్కగా ఉంటారా, ఏంటి పిల్లలు ఇంత చక్కగా లోబడతారా అని మనల్ని చూసి, మిమ్మల్ని చూసి వాళ్ళు క్రీస్తు యొద్దకు వచ్చేటట్టుగా ఉండాలంటే మీ సాక్ష్యం ఎలా ఉండాలి? బయట బాగుండాలి. చూసారా, కుటుంబంగా ఇప్పుడు పక్కకు వచ్చేసి మీరున్న ఇల్లు ఏదైతే ఉందో, మీ ఇంటి పక్కన అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మ ఈ ఎస్తేరమ్మ సంగతి ఏంటి, ఎవరు ఉన్నారండి ఎస్తేరమ్మ? ఇక్కడ ఎవరు లేరు కదా, మా అమ్మ ఉంటే మరణించమ్మా, మాకు తెలియదు. అమ్మ ఏంటమ్మా ఇవిడ సంగతి అని అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో అదండి. ఒకసారి చూస్తారా, ఆ ఒక్క మాట చూసి ముగించేస్తానండి, సమయం అయిపోయింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆ ఒక్క మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు అతడు నిందపాలై, చూసారా, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారంటే ఎవరు? అన్యులే కదా. సంఘమునకు వెలుపటి వారంటే అన్యులే కదా. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు మీ వీధిలో మీకున్న సాక్ష్యం ఏంటో? భార్యాభర్తలకు మీ పేరు చెప్పగానే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారో? వాళ్ళకు దండవండి బాబు, వాళ్ళ పేరు ఎత్తకండి, ఇక్కడ మీరు వెళ్ళిపోతుంది తొందరగా ఇక్కడి నుంచి,
అన్నారు అనుకోండి, అబ్బా మంచి సాక్ష్యం అన్నమాట, చాలా గొప్ప సాక్ష్యం సంపాదించేసుకున్నాం. ఏముందో మరి ఏమడుగుతారు? మీరు ఏమన్నా వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఏమంటే మీరు వాక్యం చెప్పకపోయినా పర్వాలేదండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. చూసారా, మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకుంటే వాక్యం చెప్పినంత పని. అంతే కదండి. మిమ్మల్ని చూసి మారాలండి వాళ్ళు. మిమ్మల్ని చూసి వాళ్ళు మారాలంటే మీరు ఎంత గొప్పగా బతకాలి కదా. నిజంగా ఒక కుటుంబం సంఘానికి వెళ్ళిపట మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. అదే కుటుంబం ఏం చేయాలి? అదే కుటుంబం మిగతా సంఘాలకు వెళ్ళే వారితో కూడా మంచి సహవాసం, మంచి ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు నేర్చుకుంటున్న బోధకు మీరు వింటున్న బోధ వాళ్ళ తేడా తెలుస్తుంది కదండి. అక్కడ మనం ఒక్కసారిగా అది కాదండి, ఇది కాదండి, అది లేదండి, ఇది లేదండి, ఛాలెంజ్ అండి, సవాలండి, చూసుకుందామండి. ఇది ఏమైనా డబ్ల్యూడబ్ల్యూ ఇదేమైనా చూసుకోవడానికి? అది కాదు. నువ్వు ఎంత సత్యం నేర్చుకున్నావో, నీ దగ్గర ఎంత ఒరిజినల్ సరుకుందో, నీ మాటల్లో, నీ ప్రేమలో, నీ నడతతో చూపించు వాళ్ళకు. ఇది లేదు కానీ అట్లా ఇట్లా అని తెగ మాకు తెలిసిపోయిందని బిల్డప్ ఇచ్చావనుకో, అది కాదు సాక్ష్యం అక్కడ. దానివల్ల వారికి మనకు మధ్య యుద్ధం, ఏమంటే శత్రుత్వం పెరిగిపోతుంది. కనుక అది కాదు, మన ఐక్యతను కాపాడుకోవాలి. క్రైస్తవులుగా మన మధ్య ఉన్న ఐక్యతను కాపాడుకోవాలి. నువ్వు నిజంగా నువ్వు ప్రేమతో వాళ్ళతో ఉంటే నెమ్మదిగా ఒక రోజున ఆలోచిస్తారు వాళ్ళు కూడా. నిజమే కదా, ఆలోచిస్తారు. కనుక మిగతా సంఘాలతో ఎట్టి పరిస్థితుల వివాదాలకు, గొడవలకు వెళ్ళకూడదు. అదే సమయంలో ఏమంటే మన సంఘంలో ఉన్నటువంటి వారందరితో, ఏమంటే మిగతా కుటుంబాల పట్ల, ఏమంటే భేదలైన వారి పట్ల, సమస్యల్లో ఉన్న వారి పట్ల స్పందించాలి అని చెప్పాం. అందరితో, సంఘంలో ఎవరితో వివాదాలు ఉండకూడదని చెప్పాను. ఏమంటే ఆ తర్వాత సేవకుడి పట్ల ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న అవసరాలు, ఇవన్నీ కూడా సంఘములో ప్రతి కుటుంబము పాటించవలసిన, ప్రతి కుటుంబం వీటన్నింటి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. సేవకుడు అవసరాలు, సంఘ అవసరాలు, సంఘంలో ఉన్నవారి అవసరాలు, ఇతర సంఘాలతో ఎలా ఉండాలో, సమాజంలో మిగతా అన్యులతో ఎలా ఉండాలో, ఇవన్నీ చక్కగా మనం పాటించామనుకోండి, ఎంత బాగుంటుందండి ఆ సంఘం. నిజంగా అంత మంచి సంఘముగా, అంత గొప్పదైన సంఘముగా మీ సంఘం వర్ధిల్లాలి, ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన. ఒక సంఘంలో కుటుంబం ఏ విషయాలలో ఏ విధంగా స్పందించాలో, బాధ్యత కలిగి ఉండాలో కొన్ని సంగతులు మీ పిల్లలకు అందించాను. చెప్పబడిన మాటలతో మీ పిల్లల ఆలోచనలు సరిచేసుకొని తండ్రి, మీ వైపుకు, సత్యం వైపుకు మల్లుటకు కృప చూపించమని కోరుకుంటూ, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం చెప్పబడిన ప్రతి మాట మీ మాటగా దాన్ని అంగీకరించి, తలదించి వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ సంఘాన్ని ఆత్మీయంగా ఉన్నత స్థితికి చేర్చుటలో ప్రతి ఒక్కరూ కూడా శక్తి లోపం లేకుండా ప్రయాసపడటానికి సహాయం చేయమని కోరుతూ, నడిపించే కాపరి సిఆర్ గారు, మరి ముఖ్యంగా నాయన ఈ కార్యక్రమాన్ని నాయన భుజాలకు ఎత్తుకుని జరిగిస్తున్న కుటుంబం, అందులో తమ్ముడు సౌలరాజును, తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘంలోని అన్ని కుటుంబాలను కూడా దీవించి, అన్ని కుటుంబాల మధ్య ఐక్యతను, ప్రేమను వృద్ధి చెందించమని, రేపు పగలు రాత్రి జరిగే కూడికల్లో కూడా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.